ఇసాక్ గారి ప్రార్థనకి నేను 2022 నుంచి వస్తున్నాను. నవంబర్ నెల నుంచి ఈ 28, 29 నెలల్లోనూ నేను 4 అవసరాల కొరకు నేను ముందుగానే 40,000 స్పాన్సర్ చేశాను. ఒకటి వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చాను 2 లక్షలు. అవి రావాలంటే ఇసాక్ గారు వచ్చినప్పుడు అలా నోటులు తెచ్చి ప్రార్థన చేయించేవాడిని. 100కు 100 పాళ్ళు వచ్చిద్దని వాగ్దానం చేసేవాడు. ఏ రోజు ఇచ్చినా వాగ్దానం ఆ రోజు నోట్స్ మీద రాసుకునేవాడిని నేను. అలాగ 2 లక్షలు, ₹1,00,000 కలిపి వడ్డీ 3 లక్షలు ఇచ్చారు. అలాగనే నా కుమారుడు దుబాయ్ పోయి ఉన్నాడు. ఉద్యోగం కోసం 2 సంవత్సరాల మించి ఆడుండగా మరి చదువు అయిపోయిన తర్వాత 8 నెలలు ఖాళీగానే ఉన్నాడు. ఉద్యోగం కోసం ఒకటి స్పాన్సర్ చేసే 4 కదా, ఒకటేమో ఈ రావాల్సిన డబ్బులు, ఒకటేమో ఉద్యోగం కొరకు, ఒకటేమో రక్షణ కొరకు, ఒకటేమో వివాహం కొరకు 40,000 స్పాన్సర్ చేశాను. అలాగనే ఉద్యోగం ఇచ్చాడు. 9వ నెల 8వ తారీఖున ఉద్యోగంలో చేరాడు. 5 సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా భార్య స్వస్థత కొరకు కూడా మరొక సేవ చేస్తానని ఒప్పుకున్నా. చిన్న కోర్టు విషయం ఉంది, దాని కొరకు కూడా మరొకసారి స్పాన్సర్ చేయడానికి సిద్ధపడి మరొక నెలలో ఆ 2 కూడా స్పాన్సర్ చేస్తారని ఒప్పుకున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.